దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. 2014-2019 ఎన్నికల్లో విజయం తరువాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజాగా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 7 దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, మత గురువులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ లోకో పైలట్లు సహా సమాజంలో వివిధ వర్గాల వారి సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో దాదాపు 9,000 మంది ఆహ్వానితులు దీనికి హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను 73 ఏళ్ల మోదీ సాధించారు. ఇక సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11:30 సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారుల నుంచి స్వాగతం లభించింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ రైతులకు సంబంధించిన అంశంపైనే తొలి సంతకం చేయడం గమనార్హం. పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ఆయన సంతకం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం వేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఉద్ఘాటించారు. ఇక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ నేడు ప్రధానమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ కానుంది. ఇక సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటైంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరపు మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు, శ్రీనివాస వర్మ సహా మిగిలిన వారందరూ ఇందులో పాల్గొననున్నారు. దేశ ప్రజలు వరుసగా మూడోసారి తమను గెలిపించిన నేపథ్యంలో ప్రధాని మోడీ వారికి తీపి కబురు వినిపించారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద అదనంగా 2 కోట్ల గృహాలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల కోసం గృహాలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. దీనికి అనుబంధంగా ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.